చట్టాన్ని అతిక్రమించిన వారికి, రూల్స్ బ్రేక్ చేసిన వారికి పోలీసులు తమ మార్క్ ఏంటో చూపిస్తున్నారు. అసలు సిసలైన ఖాకీ పవర్ ఎలా ఉంటుందో శాంపిల్స్ చూపిస్తున్నారు. ఇన్ని రోజులు ఫ్రెండ్లీ పోలీసింగ్ చూసిన జనానికి పోలీస్ బుక్ ఫాలో అయితే ఎలా ఉంటుందో గుర్తు చేశారు. తాజాగా నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన నిందితుడు రియాజ్ను పోలీసులు పట్టుకున్నారు. ఇక హాస్పిటల్లో పోలీసుల గన్ లాక్కొనే ప్రయత్నం చేశాడు. వారిపై కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో పోలీసులు స్పాట్లోనే కాల్చి పాడేశారు. ఈ నెల 17వ తేదీన శుక్రవారం పాత నేరస్తుడు రియాజ్ను అరెస్టు చేసి బైక్పై స్టేషన్కు తీసుకువెళ్తూ ఉండగా కూడా రియాజ్ ఉన్మాదంగా వ్యవహరించాడు. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. అతను రక్తం మడుగులోనే ప్రాణాలు విడిచాడు. మరో పోలీస్ పైన దాడి చేసి పారిపోయాడు. వెంటనే పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు. ఇక 2 రోజుల తర్వాత అంటే ఆదివారం సారంగాపూర్లోని ఓ షెడ్డులో రియాజ్ తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లారు. ఇక పోలీసులను చూసి పారిపోతూ ఉండగా ఆసిఫ్ అనే వ్యక్తి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో ఆసిఫ్ పైన రియాజ్ కత్తితో దాడి చేశాడు. వెంటనే పోలీసులు రియాజ్ను చుట్టుముట్టి అరెస్టు చేశారు. గాయపడిన ఆసిఫ్ను రియాజ్ను పోలీసులు నిజామాబాద్లోని జీజీహెచ్కి తరలించి చికిత్సను అందించారు. ఇక సోమవారం ఉదయం జీజీహెచ్ ప్రిజనర్స్ వార్డు నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేశాడు రియాజ్. బాత్రూంకి వెళ్ళాలి అంటూ పోలీసుల వద్దకు వచ్చాడు. అక్కడ విధుల్లో ఉన్న ఏఆర్ పోలీసులను గాయపరచడంతో పాటు వారి వద్ద నుంచి వెపన్ లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసమే రియాజ్ను అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో రియాజ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇక రియాజ్ ఎన్కౌంటర్పై పోలీస్ బాస్ డీజీపీ శివధర్ రెడ్డి కూడా స్పందించారు. పోలీసుల కాల్పుల్లోనే రియాజ్ చనిపోయాడు. ఆసుపత్రి నుంచి పారిపోతున్న క్రమంలో అతని మరోసారి దాడికి తెగపడ్డాడు. బయట కాపలా ఉన్న పోలీసుల దగ్గర ఉన్న వెపన్ లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అందుకే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఒకవేళ రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవి. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది అని కూడా తెలిపారు. నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి. మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏముండదు. మాదంతా ఓన్లీ ఖాకీ బుక్. ఖాకీ బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ ఖాకీ బుక్ అంటే అన్ని కలిస్తే ఖాకీ బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. చైన్ స్నాచింగ్ నుంచి కానిస్టేబుల్ని చంపే వరకు రియాజ్ క్రమంగా ఎదిగాడు. చిన్నతనం నుంచి చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడిన రియాజ్ ఆ తర్వాత బుల్లెట్ బైకులు ఎత్తుకెళ్లే దొంగగా మారిపోయాడు. బుల్లెట్ బండి కనిపిస్తే చాలు దాన్ని మాయం చేయటం రియాజ్ అలవాటు అంటూ స్థానికులు చెబుతున్నారు. ఇలా ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ను పోలీసులు పట్టుకొని తీసుకెళ్తూ ఉండగా అతను తప్పించుకునేందుకు ఏకంగా కానిస్టేబుల్నే హత్య చేశాడు. కానిస్టేబుల్ ప్రమోద్ను చంపిన తర్వాత రియాజ్ను పట్టుకోవటం సినిమా చేజింగ్ స్టైల్లో జరిగిందని తెలుస్తోంది. కానిస్టేబుల్ను పొడిచిన స్థలం నుంచి తన స్నేహితుడు బైక్పై పరారైన అతడు మహమ్మదీయ కాలనీలోని తన ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకుని బయటకు వచ్చాడు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తప్పించుకొని తిరిగాడు. అతడు నగర పరిధి దాటలేదన్న సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి అనుమానిత ప్రాంతాలకు డ్రోన్ కెమెరాల సాయంతో జల్లెడ పెట్టారు. అయితే ఈలోపు ఓ చోట రియాజ్ కంటపడగా పట్టుకునే లోపే కెనాల్లోకి దూరి తప్పించుకున్నాడు. అక్కడ అతని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని సారంగాపూర్ శివారులో రియాజ్ ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్లో దాక్కొని పోలీసులు రావటం చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. రియాజ్ ఎన్కౌంటర్లో మరణించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి రోజు నరకాసుడు చచ్చాడు, ఈరోజు ప్రమోద్ను చంపిన రియాజ్ మరణించాడు అంటూ సంబరాలు చేసుకున్నారు. ఇటు ప్రమోద్ కుటుంబానికి పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. మృతుడు ప్రమోద్ కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో తాము కఠినంగా ఉంటామని, ఎవరు గీత దాటినా తాట తీస్తామని హెచ్చరించారు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనేలా తెలంగాణలో పోలీసులు వ్యవహరిస్తున్నట్లు తాజా ఘటనతో రుజువు అవుతోంది.